హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రౌడీ పిల్ల. ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. అందుకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, ఆ, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి మా వీడియోస్ని. ఏమైనా సజెషన్స్ గట్రా ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి. ఎస్, ఈరోజు వీడియో ఏంటంటే దిస్ ఆర్ దట్ అనమాట. సో మా హస్బెండ్ నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, నేను కూడా మా హస్బెండ్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. సో ఈరోజు ఒక టాపిక్ని పిక్ చేసుకున్నాము, లైక్ ర్యాండమ్గా చేసకుండా ట్రావెల్ ఎడిషన్ లాగా. ఓకే, ఎస్, యాక్చువల్ ఇది కూడా సేమ్ ఫ్రమ్ చాట్ జీపీటీ. కొన్ని అడిగా అనమాట, దిస్ ఆర్ దట్ ట్రావెల్ ఎడిషన్స్ కి సంబంధించి అన్నట్లు. ఈ మధ్య అందరూ బుర్రను వాడడం మానేశారు కాబట్టి చాట్ జీపీటీ వాడుతున్నారు. సో అందుకే మేము కూడా చాట్ జీపీటీనే ఎక్కువ కష్టపడకూడదు కాబట్టి. సో జస్ట్ ఫర్ క్వశ్చన్స్ వర్క్ అన్నట్లు. సో Yes. ఇది ట్రావెల్ ఎడిషన్. సో ఇంకా మేబీ ఫ్యూచర్ లో ఇంకా కొన్ని వీడియోస్ ఇంకా అదర్ ఎడిషన్స్ లో కూడా రావచ్చు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇప్పుడైతే మాత్రం ఓన్లీ ట్రావెల్ ఎడిషన్. ఎస్, జస్ట్ లైక్ అలా క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చేయకుండా ఎవరికైనా కావాలి అంటే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకోవచ్చు వై అని చెప్పి. ఓకే ఓకే లెట్స్ స్టార్ట్. ఓకే, బీచెస్ ఆర్ మౌంటైన్స్? ఆఫ్ కోర్స్ బీచెస్. మీకు? నాకు యాక్చువల్ బీచెస్ ఇష్టమే, బట్ యాక్చువల్ ట్రెక్కింగ్ కూడా ఇష్టం. పెళ్ళి అయిన తర్వాత అసలు ట్రెక్ ఒకటి కూడా వెళ్ళలేదు. మా ఆవిడకి ఎక్కువ నల్లలేదు అని చెప్పేసి మళ్ళీ అలిసిపోతుందేమో అని. అంటే నాకు డిపెండ్స్ అనమాట, ఇదే అని కాదు. ట్రెక్కింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం బీచెస్ లేదు, చూసి ఎంజాయ్ చేయడానికి మాత్రం ఆఫ్ కోర్స్ మౌంటైన్స్, ఎందుకంటే ఆ నేచర్ బాగుంటది. ఓకే, సెకండ్ క్వశ్చన్, లగ్జరీ హోటల్ ఆర్ కాజీ హోమ్ స్టే? ఆఫ్ కోర్స్ కోజీ హోమ్ స్టే. యా, నేను కూడా కాజీ హోమ్ స్టేకి వేస్తా. బట్ ఏదైనా ట్రావెల్ వెళ్ళినప్పుడు కూడా మేము స్టేస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వము, అంటే అన్లెస్ ఏదైనా స్టేకేషన్ లాగా వెళ్తే మాత్రం తప్ప. మేము ఎక్కువ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలన్నట్లు చూసి, సో హోమ్ స్టేస్ ఆర్ ఈవెన్ ఎయిర్బిఎన్బి ఆర్ వాట్ ఎవర్ అలా ఏమన్నా ట్రై చేద్దాం అనుకుంటాం, కానీ లగ్జరీగా వెళ్ళము. అంటే అన్లెస్ అది చెప్తున్నా కదా, ఏదైనా స్టేకేషన్ కావాలన్నది తప్ప. ఎస్. థర్డ్ క్వశ్చన్ ఈస్ రోడ్ ట్రిప్ ఆర్ ఎ ఫ్లైట్? రోడ్ ట్రిప్ ఆఫ్ కోర్స్. పెళ్ళికి ముందు అయితే ఫ్లైట్ చెప్పేదాన్ని, అప్పుడు నాకు రోడ్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. ఇప్పుడైతే ఫర్ షూర్ రోడ్ ట్రిప్. నాకు రోడ్ ట్రిప్, కాకపోతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో ఫ్లైట్ అని చెప్తాను, ఎందుకంటే ట్రావెల్ చేసేది నేనే కదా, బండి దొక్కేది నేనే కాబట్టి ఎక్కువ. మొన్న ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 1000 కిలోమీటర్స్ దాకా ఆల్మోస్ట్ వెళ్ళినాం బండి మీద. సో ఆ తర్వాత ఎక్కువగా వెళ్ళలేదు, అంత ఎక్కువ లైక్ 200-300 అంతే తప్ప, కానీ థౌసండ్స్ లో మళ్ళీ ఇంకేం వెళ్ళలేదు. యాక్చువల్లీ నాకు కూడా అలా అయితే నేను ఫ్లైట్స్ చెప్తా, బట్ నాకు ఇంతకు ముందు అలవాటు లేదు కాబట్టి అంత కొంచెం కార్లో అలానే తిరిగాను కాబట్టి ఇప్పుడు బైక్ లో కూర్చొని కూర్చొని బ్యాక్ పెయిన్ నాకు కూడా వస్తుంది. బట్ మీతో వెళ్తే రోడ్ ట్రిప్ బాగుంటది. అది ఆఫ్ కోర్స్ రోడ్ ట్రిప్ అలా అయినా సరే. సో చేంజ్ చేయకూడదు, ఒకటి చెప్పావంటే అంతే దాంట్లో. ఓకేనా, నేను చెప్పాను మళ్ళీ రోడ్ ట్రిప్ అని అంటున్నా. ఓకే, సన్ రైజ్ ఆర్ సన్సెట్? ఆఫ్ కోర్స్ సన్సెట్. పొద్దున్న లెగాలి కదా మళ్ళీ సన్ రైజ్ అయితే, సో సన్సెట్. నాకైతే సన్ రైజ్ ఇష్టం, ఎందుకంటే సో అదొక చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సన్సెట్ అంటే ఓకే, అది కూడా బాగానే ఉంటుంది, బట్ ఐ వుడ్ ప్రిఫర్ సన్ రైజ్. ఓకే, ఫిఫ్త్, అడ్వెంచర్ యాక్టివిటీస్ ఆర్ రిలాక్సింగ్ స్పా? రిలాక్సింగ్ స్పా. నాకైతే అడ్వెంచర్ యాక్టివిటీస్, ఎందుకంటే వండర్లా వెళ్ళినా సరే దీంతో వెళ్ళామంటే, అందుకే చాలా ఇప్పుడు 2.5 years అయిపోయింది పెళ్ళి అయిపోతే, దగ్గర 2.5 years అవుతున్నా సరే వండర్లా వెళ్ళకపోవడానికి కారణం కూడా అందే. మన ఇద్దరికి పెళ్ళై 2 years 3 months ఎంత అవుతుంది, అంతే 2.5 years. అదే ఆల్మోస్ట్ అన్నాను, అందుకే 2.5 years ఆల్మోస్ట్. సో అడ్వెంచర్ అయితే నాకు ఇష్టం, ఎందుకంటే ఆ థ్రిల్ రైడ్స్ అన్నీ కూడా వెళ్ళడం నాకు ఇష్టం. ఇదేమో వెళ్తే భయం 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 ఉంటుంది. ఈవెన్ చిన్న జైంట్ వీల్ ఎక్కాలన్నా అలాంటిది ఏదైనా సరే చాలా భయపడుతుంది. అది వదిలే అండ్ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న బల్లెలు చూసినా సరే భయపడిపోయింది ఇది. సో అందువల్ల ఇప్పుడు 2.5 years ఆల్మోస్ట్ అవుతున్నా సరే మేము ఇప్పటికి ఇంకా
వండర్లా వెళ్ళలేదు. లెట్స్ సీ ఫ్యూచర్‌లో వెళ్తాం మేము. నాకు జస్ట్ అడ్వెంచర్ యాక్టివిటీస్ అంటే చేయకూడదు. చెయ్యను. చూస్తే చెయ్యాలి అన్న ఆత్రం ఉంటది కానీ చేయను. ఎందుకంత బాధ? అదేదో రిలాక్సింగ్ స్పా అయితే అబ్బా డబ్బులు ఇచ్చి సుఖపడొచ్చు. అదైతే డబ్బులు ఇచ్చి కష్టాన్ని కొనుక్కున్నట్టు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నేను అడుగుతా ఇప్పుడు, బ్యాక్ ప్యాకింగ్ ఆర్ ఆల్ ఇంక్లూజివ్ రిసార్ట్? ఐ వుడ్ ప్రిఫర్ బ్యాక్ ప్యాకింగ్. ఎందుకంటే మనకి ఏది కావాలంటే అది మనం పట్టుకెళ్తాము. నా వరకు వస్తే కొన్ని మనకి వాళ్ళు అవసరం లేనివి ఇస్తారు, దట్టు అవన్నీ చార్జ్ చేస్తారు. దాంతో కంపేర్ చేస్తే ఐ వుడ్ ప్రిఫర్ బ్యాక్ ప్యాకింగ్. నాకు ఏం కావాలో అవి పట్టుకెళ్తూ ఉంటాం. కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా, ఈవెన్ ఫుడ్తో అయినా లేకపోతే ఏదైనా థింగ్స్ మనకు కావాల్సినవి అయినా సరే అన్నట్లు. సో బ్యాక్ ప్యాకింగ్. నాకు కూడా అంతే, బ్యాక్ ప్యాకింగ్. ఓకే, సిటీ ఎక్స్ప్లోరేషన్ ఆర్ నేచర్ ఎస్కేప్? ఇట్ డిపెండ్స్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఏంటంటే సో ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు మనం సరదాగా ఇప్పుడు వెళ్ళిపోవాలి, ఒక 1 hour 2 hour 3 hours వెళ్ళి వచ్చేయాలన్నట్లయితే అప్పుడు సిటీ ఎక్స్ప్లోరేషన్. కానీ కొంచెం రిలాక్సింగ్గా కావాలి, కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలి అలా అని అనుకున్నట్లయితే నేచర్ ఎస్కేప్. సో వన్స్ ఇన్ అ వైల్ నేచర్ ఎస్కేప్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిటీ ఎక్స్ప్లోరేషన్ అంటాను. కానీ వన్స్ యూ ఎక్స్ప్లోర్ ద సిటీ వెన్ దేర్ ఈస్ నథింగ్ టు సీ, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఆప్షన్స్. నాకైతే నేచర్ ఎస్కేపే. ఈ కరెంట్ మూమెంట్ లో నాకైతే నేచరే కావాలి. కొంచెం పీస్ఫుల్ గా ప్రశాంతంగా, దట్టు ఈ సిగ్నల్ లేని ప్లేస్ లో నాకు కావాలి దేవుడా. ఫోన్ కూడా పని చేయకపోతే అప్పుడు ఫోన్ పని చేయమని పర్లేదు, వీడియో వస్తే చాలు నాకు. విండో సీట్ ఆర్ ఐల్ సీట్? ఆఫ్ కోర్స్ విండో సీట్. ఆఫ్ కోర్స్ విండో సీట్. కానీ పెళ్ళి అయిన తర్వాత ఒకసారి కూడా నాకు విండో సీట్ రాలేదు. ఎప్పుడైనా సరే పక్క సీటే. ఈ ఫ్లైట్లో వెళ్ళనియండి, ట్రైన్లో వెళ్ళనియండి, బస్సులో వెళ్ళనియండి, ఎందులో వెళ్ళినా సరే ఐల్ సీట్ వస్తుంది తప్ప. నాకు ఎవరు ఎయిర్పోర్ట్ అథారిటీస్ కూడా వాళ్ళు కనుకరించినా సరే మా ఆవిడ కనుకరించదు. సో నా నా నేమ్ మీద విండో సీట్ వచ్చినా సరే ఇదే దొబ్బేస్తుంది. ఆఫ్ కోర్స్ విండో సీట్ నాకు ప్రిఫరెన్స్, కానీ ఐల్ సీట్. నాకు కూడా విండో సీటే. నేను బండి మీద కూర్చున్నా వెనక కూర్చొని మొత్తం అంత అలాగా చూస్తూ ఉంటా, నాకు అలవాటు అలాగా. సో ఆఫ్ కోర్స్ విండో అయితే బాగా కనిపిస్తుంది కాబట్టి విండో సీట్. నెక్స్ట్ క్వశ్చన్, విండో మార్నింగ్ అంట, ఎర్లీ మార్నింగ్ సైట్ సీయింగ్ ఆర్ నైట్ లైఫ్? ఐ వుడ్ ప్రిఫర్ సైట్ సీయింగ్. ఎర్లీ మార్నింగ్ సైట్ సీయింగ్, ఐ మీన్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా సైట్ సీయింగ్ కంపేర్డ్ టు ద నైట్ లైఫ్. బట్ బెంగళూరుకి వచ్చాక అంటే మేబీ కొన్నిసార్లు ఇవి చేంజ్ అయిపోతూ ఉండొచ్చు. అట్ ప్రెసెంట్ నౌ ఐ వుడ్ ప్రిఫర్ ఎర్లీ మార్నింగ్ సైట్ సీయింగ్. ఎందుకంటే నైట్ లైఫ్ ఆల్రెడీ చాలా తిరిగేసి అన్ని చేసి ఉన్నాం కాబట్టి వెన్ ఇట్ కమ్స్ టు మీ. సో అందువల్ల నాకైతే ఎర్లీ మార్నింగ్. నాకు డిపెండ్స్ యాక్చువల్లీ. ఇప్పుడు ఎక్కడికన్నా వేరే ట్రిప్కి వెళ్తున్నాం అని అంటే ఆఫ్ కోర్స్ సైట్ సీయింగ్, అక్కడికి వెళ్ళి కూర్చొని నైట్ లైఫ్ కావాలంటే అవ్వదు కాబట్టి అలాంటప్పుడు సైట్ సీయింగ్. లేదు కొంచెం ఇక్కడిక్కడ లోకల్ తిరుగుతున్నాము పీస్ఫుల్ గా కొంచెం అలా వాక్ కి అలా డ్రైవ్ కి వెళ్తున్నప్పుడు నైట్ లైఫ్. ఓకే, లోకల్ స్ట్రీట్ ఫుడ్ ఆర్ ఫైన్ డైనింగ్? ఆఫ్ కోర్స్ లోకల్ స్ట్రీట్ ఫుడ్. స్ట్రీట్ ఫుడ్ నాకు కూడా. ఫైన్ డైనింగ్ వన్స్ ఇన్ ఎ వైల్, అంటే ఏదైనా అకేషన్స్, ఇప్పుడు యానివర్సరీస్, బర్త్డేస్, లేకపోతే అలాగే ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నట్లయితే ఆ టైంలో ఫైన్ డైన్కి వెళ్ళి కొంతసేపు టైం స్పెండ్ చేసి అలా చేసుకోవచ్చు. ఆఫీస్ పార్టీస్ కదా వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఫైన్ డైనింగ్. ఇఫ్ నాట్ ఐ వుడ్ ప్రిఫర్ స్ట్రీట్ ఫుడ్ ఆర్ ఏమంటారు దాన్ని, లోకల్ ఫుడ్. సో ఏ ప్లేస్కి వెళ్ళినా సరే నాకైతే వరకు పర్సనల్గా ఆ లోకల్ డిషెస్ తినాలని ఉంటుంది. ఎందుకంటే ఇక్కడన్నీ మనం ఇంట్లో వండుకునేదైనా అన్ని దొరికేవైనా సరే, అది కాకుండా ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో ఉన్న స్పెషల్ డిషెస్, అక్కడ ఫేమస్గా ఉన్న డిషెస్ తినాలని ఉంటుంది అనమాట. సో
ఫైన్ డైనింగ్ ఏంటంటే డబ్బులెక్కువ, టేస్ట్ తక్కువ. స్ట్రీట్ ఫుడ్‌లో డబ్బులు తక్కువ, టేస్ట్ ఎక్కువ. మనకి రుచిగా ఉండాలి కాబట్టి అది. స్ట్రీట్ ఫుడ్ నాకు కూడా. నెక్స్ట్ ఇంకా క్వెషన్స్ ఉన్నాయి. స్టే ట్యూన్డ్ ఫర్ ది పార్ట్ 2. యెస్.